విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలకు సైతం ఇది ఒక విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయడం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవునన్నా అవునన్నా ఏమన్నా వాళ్ళని విజయనగరంలో ఇది చేస్తున్నారు కన్నా. నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాది ఒక కూరగాయల షాపు. ఆ కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. నేను కూడా ఓనవాడిని ఏమో చెప్తున్నాను అనుకున్నాను. తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన ఊరి దగ్గర ముందే ప్లాన్ వేసుకుని నా దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, కుంభమేళలో మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ వేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంతంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కేసి చూపించాడు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ కుంభమేళాలో సెట్ వేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ వేసి వాడుకున్నాడు. విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారము చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని కూడా తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలకు సైతం ఇది విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయడం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం. లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే 50 రూపాయలట. మళ్ళీ అక్కడ షాపులు పెట్టారట. ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట. సరే, ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు 45 రోజుల పాటు పెడతామని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు 2 నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట. కళ్యాణాల సెట్లో చేయడానికి 2,990 రూపాయలు 2,999 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 3,000 రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట. పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి పాంప్లెట్లో వేసేశారు, వీడియోలు రిలీజ్ చేసేశారు. ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం. అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం ధన్యమైపోద్దని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు. తీరా చూస్తే పెద్ద చీటింగ్ వ్యవహారం అని తేలింది. ఇప్పుడు విశాఖపట్నంలో బీచ్ రోడ్లో